డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తా? పవన్ కళ్యాణ్ నేమ్ రైస్ నీ మైండ్లో ఏం రన్ అయ్యింది? దేవుడు గాడ్. అంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ ఒకటి వచ్చేస్తుంది, హరహర వీరమల్లు మూవీ. ఈ మూవీ మీద నీ ఒపీనియన్ ఏంటి? నీ ఎలా ఉండబోతుందంట మూవీ? సినిమా అయితే చెప్తున్నాక మామూలుగా కాదు, బాగా హిట్ అయింది. ఓకే, 1000 కోట్లు పక్క. అంటే బేసికలీ పవన్ కళ్యాణ్ గారు మూవీ అంటేనే చాలా హైప్ ఉండిద్ది. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, చాలా గ్యాప్ వచ్చింది కదా, అదే క్రేజ్, అదే ఎఫెక్ట్, అదే టైమింగ్ ఉండిద్ది అంటారా మూవీస్లో? అర్థం మళ్ళీ చెప్పండి. అదే క్రేజ్ ఉండిద్ది అంటారా? చాలా గ్యాప్ వచ్చింది కదా, టైమింగ్ కానీ ఆ క్రేజ్ కానీ అప్పుడు ఫాలోయింగ్ కానీ అదే ఉండిద్ది అంటారా? ఇంకా అది ఇంకా బాగా పెరిగిద్ది, ఇంకా చాలా ఉండిద్ది. డిప్యూటీ సీఎం కన్నా ఏ సీఎం ఉన్నా ఏ సీఎం కాకపోయినా అన్న మాత్రం దేవుడు అంతే. రీసెంట్గా కుంభమేళ వెళ్ళారు కదా, ఆయన అక్కడ ఆ పిక్స్ చూసి ఆ బాడీ లుక్స్ చూసి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఆ ఫొటోస్తో. అంటే బాడీ చేంజ్ అయిపోయింది, ఫిట్నెస్ లేదు, సిక్స్ ప్యాక్ లేదు అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? ట్రోల్ చేసేవాళ్ళు ఎవడో 100 వాగుంటారు, అవన్నీ ఫ్యాక్ట్ కావు. ఎవరన్నా బాడీ గురించి మాట్లాడితే అవన్నీ కాదు. అన్నతో పంతే సినిమాలు హిట్ అవుతాయి. బాడీ గురించి మాట్లాడితే ఎవడు సినిమాలు ఆపడు. ఎవరైనా ఒకటే. పవన్ కళ్యాణ్ మాత్రం దేవుడు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక మూవీలో హరహర వీరమల్లు మూవీలో మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది? మాట వినాలి బాగుంది, నీట్గా ఉంది, సూపర్ క్లాస్. కమింగ్ టు హరహర వీరమల్లు మూవీ ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఉందని చెప్తున్నారు. ఈ మూవీ కూడా అయిందే కదా, ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? మాస్ సాంగ్స్ వల్ల, ఎస్ఎస్ తమ్మన్ కొట్టిన బీజిఎం వల్ల. మరి బికాస్ ఆఫ్ దానికైతే హై ప్రయారిటీ ఇచ్చారు. వాట్ అబౌట్ హరహర వీరమల్లు మూవీ, దీనికి ఏమైనా డౌన్ అయింది అంటారా? క్రేజ్ ఏమైనా? ఏముండదు, మొత్తం సేమ్గా ఉండద్ది. మొత్తం ఓజీ కన్నా దానికి కొంచెం ఎక్కువ ఉండిద్ది హరిహర వీరమల్లి కన్నా. పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్పాంగా దేవుడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గురించి అసలు ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? అన్నీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, విజయవాడకు మంచి చేశాడు. ఇప్పుడు డెవలప్ చేస్తున్నాడు విజయవాడ అంతా. బండ్ల మీద వెళ్ళే వాళ్ళకి హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు, కొద్దిగా జనాలకి ఇచ్చేస్తున్నాడు, హెల్త్ కేర్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎక్కడైనా చూసారంటే అసలు ఏం చెప్తారు బ్రో? పవన్ కళ్యాణ్ అంత తోపు ఎవరు లేరు. జగన్ చేసినా ఏం చేయలేదు, ఏదో కొద్దిగా చేశాడు, డెవలప్మెంట్ చేశాడు. జగన్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొద్దిగా చేస్తున్నాడు డెవలప్మెంట్, ఇంకా అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్గా కుంభమేళ వెళ్ళారు కదా, కుంభమేళ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్నానం చేస్తున్నప్పుడు ఆయన బాడీ చూసి కొంతమంది ఫ్యామిలీ ప్యాక్గా ఉంది, కొంతమంది బాడీ అంటే ఇలా ఉంది, ఫిట్నెస్ లేదు అని చెప్పి వాళ్ళు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక హీరోని పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఫోటో పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? అన్న వయసులో ఉన్నప్పుడు 6 ప్యాక్ ఉంది, అది ఓకే. బట్ ఇప్పుడు ఏజ్ అయిపోవచ్చింది, ముసలాడే ఇది అయిపోవచ్చింది, డిప్యూటీ సీఎం అయ్యాడు, అందులో షెడ్యూల్ ఇది ఉన్నాడు, కొద్దిగా బాడీ ఉంటుంది, ఎంత కొన్ని ఉంటుంది, కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే, సో ఏదైనా ఫోకస్ అనేది బిజీ షెడ్యూల్లో ఉన్నారు, దట్స్ వై అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటారా? కాదండి. ట్రోల్ చేసే వారికి ఏమని చెప్తారు? వేస్ట్ అంటారా? ట్రోల్ చేసే వాళ్ళు అలా ఎంత చేసినా పోలేని ఇదే పవన్ రేంజ్ ఎంత ట్రోల్ చేసినా పవన్ కళ్యాణ్ రేంజ్ వేరే అంటారు అంతే. హరహర వీరమల్లు మూవీ వచ్చేస్తుంది, ఈ మూవీ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుందంట? అది బాగుంది సినిమా, బాగుండిద్దా? ఒక హై లెవెల్లో వెళ్ళిద్ది. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, చాలా బ్రేక్ వచ్చింది కదా, అంటే క్రేజ్ ఉండిద్ది అంటారా పవన్ కళ్యాణ్ గారు? అంటే కెరియర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? పొలిటికల్లోకి వెళ్ళారు కదా, మూవీస్ క్రేజ్ తగ్గిద్ది అంటారు? క్రేజ్ ఉంటుంది అన్న, చాలా ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది తీసి, అందుట్లో కుర్రాళ్ళు అందరూ ఎప్పటి నుంచో చూస్తున్నారు ఆ మూవీ కోసం, హిట్ అవుద్ది అన్న బాగా. పవన్ కళ్యాణ్ని చాలా మంది తొక్కేద్దాం అని చూస్తున్నారు, కిందకి లాగేద్దాం అనుకుంటున్నారు. అవ్వదన్న, ఎవరి వల్ల అవ్వదు, అది ఎవరు దిగొచ్చినా అవ్వదు. అది అంత లైకింగ్ ఏంటి? అంతే, పవన్ కళ్యాణ్ ఒక స్థాయికి వెళ్ళాడే కదా, దిగలేదు. అది జగన్ అన్నాడు ఒక మాట, అసలు ఎమ్మెల్యే కూడా అవ్వలేదన్న, ఇప్పుడు సీఎం అయ్యాడు, ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు. ఒక మాటలో ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ తురుము అన్న, అసలు ఏం చేయలేదు అవార్డు ఇచ్చిన. ఓకే, ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ తీసిన మూవీస్లో? గబ్బర్ సింగ్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా హైప్ ఉండిద్ది అంటారా పవన్ కళ్యాణ్కి? ఉంటుంది అన్న. ఓకే.